సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వివిధ ప్రాజెక్టుల కోసం 25,000 ఎకరాల భూమిని సేకరించామని గుర్తు చేశారు. 1000 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి సేకరించలేదని ఆమె మండిపడ్డారు. ఇక ఉన్న గురుకులాలనే సరిగ్గా నిర్వహించడం లేదు, కొత్తగా మంజూరు చేసినట్లు పేపర్లలో ప్రకటనలు రావడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగుతోందని సత్యవతి రాథోడ్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది అవుతోందని, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మీద పడి ఏడవడం ఎందుకని ప్రశ్నించారు. మాట్లాడడం జరిగింది. సెక్రటరీ గురుకులంని కలుస్తాను, సిఎస్ గారిని అవసరమైతే అసెంబ్లీ సమావేశాలప్పుడు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి తప్పకుండా వీటిని చక్కదిద్దే సరిదిద్దే వాళ్ళకి మంచి ఆహారాన్ని, మంచి వసతులను, మంచి ఎడ్యుకేషన్ని, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ విమర్శలు ఎందుకంటే వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి ఎవరేమన్నారని వాడుకుంటున్నారు, మరి ఏందో అర్థం కావట్లేదు మాకు. ఏం జరిగినా వీళ్ళిద్దరూ స్పందిస్తారు. ఎందుకో వీళ్ళకి సంబంధం లేని శాఖలు. మీరు మంత్రులుగా కాదు, మహిళలుగా కూడా ఎప్పుడు వాళ్ళని గురించి అంటించుకొని వాళ్ళు, పట్టించుకొని వాళ్ళు, మీరు చూడని వాళ్ళు, మీకేం సంబంధం? అంటే మీ నోరు ఉంది, పెద్ద నోరని నోరు నెత్తిన పెట్టుకొని ఏదైనా మాట్లాడతారని వదిలేసిందా? మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. కాబట్టి పరిపాలన మీద దృష్టి పెట్టి ఇంకోళ్ళ మీద విమర్శించే ముందు 1 ఏళ్ళు మీకు చూపిస్తే 4 ఏళ్ళు మీకు చూపిస్తుంది. ఇంత వైఫల్యమా? లగచర్ల దగ్గర కుట్రే ఉంది, దిలావర్పూర్ దగ్గర కుట్రే ఉంది. ఇంతమంది విద్యార్థులు ఎక్కడెక్కడో రాష్ట్రం అంతా మధ్యాహ్న భోజనం వికటించిన, గురుకులాల భోజనం వికటించిన, ఆశ్రమ పాఠశాల అంతా మేమే ఉంటే మీరెందుకు గాడులు వేయడానికి అధికారంలోకి వచ్చిందా? గుడ్డి గుర్రం పళ్ళు తవ్వడానికి అధికారంలోకి వచ్చిందా? ఏం చేయడానికి వచ్చిండు? ఇంకెన్ని రోజులు విమర్శిస్తారు? 11 నెలలు అయిపోయింది. మీ అసమర్థ పాలనను, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మంది మీద పడి ఏడవద్దు అని చెప్పి నేను హితవు పలుకుతున్నాను.